ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకోనండి. ప్రేమల మా ప్రభువా, పరిశుద్ధమైన దేవాలయమైన శ్రేష్టమైన నామం కొందరు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. గత 2 దినములు తండ్రి మీరు అద్భుతంగా సహాయం చేసిన విధానం బట్టి మీకు ఎంత వదనలు. ఈ 3వ దినం కొరకు కూడా మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం. మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. ప్రేమల మా ప్రభువా, బిడ్డలందరూ కూడా తండ్రి నీ అందరి భయభక్తులతో నీ సన్నిధిలో కూర్చొని నీ పాటలు చక్కగా నేర్చుకోవడానికి వారికి అవసరం సహాయం చూపించండి. ప్రభావి గొప్ప దేవుడు తండ్రి, మరి మా పక్షంగా సహాయం చేసేవాడు, ప్రార్థన ఆలకించేవాడు. అందుని బట్టి నీకు ఎంత వదనలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అటు విషయాలను బిడ్డలు గ్రహించడానికి కావాల్సిన మీ కృపను చూపించాం. మమ్మల్ని మీ చేతిగా అప్పగిస్తున్నాం. మమ్మల్ని పరిశుద్ధపరిచే తండ్రి నీ సన్నిధిలో తండ్రి నీకు రీతిగా వాడుకోవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. ఎంత మహిమ ప్రభావం నేను ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. Song number 133. Blessing, glory and honor, power and might and dominion be unto thee, my blessed Lord. Blessing, glory and honor, power and might and dominion be unto thee, my blessed Lord. Coming down from the throne on high, you died on the cross for me. Rising from the dead, you live to give me the victory. Blessing, glory and honor, power and might and dominion be unto thee, my blessed Lord. Blessing, glory and honor, power and might and dominion be unto thee, my blessed Lord. సాంగ్ నెంబర్ 78 కూయిచుండే అనే పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 1 and 2 యాక్షన్తో పాడుకుందాం. Thank you.
రాయిలు చిన్నారి రాయిలు అనే పాట యాక్షన్ చేసుకుంటూ పాడుకుందాం. జయం జయం అనే పాట యాక్షన్ తోటి కలిసి చక్కగా చేయండి. జయం 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 యేసుని నామం జయం 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 యేసుని నామం జయం పట్టుదల ప్రార్థన జయం బైబిల్ చదివిన జయం సాహసక్యములు జయం సాక్ష్యము చెప్పిన జయం శోధన వేదన చుట్టినను సాధను తంత్రము పెరిగినను శోధన వేదన చుట్టినను సాధను తంత్రము పెరిగినను వెరుగాకు వెరుగాకు యేసునే చూడు నిరుత్సాహపడరాదు యేసునే చూడు జయం 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 నాకు జయం 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 నీకు జయం 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 మనకు యేసుని నామం జయం యేసుని నామం జయం యేసుని నామం జయం. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. Praise the Lord, children. అందరూ రెడీగా ఉన్నారా? We are all ready today. ఇంతవరకు మనం పాటలు నేర్చుకున్నాము. Up to now, we learned some songs. ఇప్పుడు మనము కథ కూడా నేర్చుకుందాం. Now, we will learn story. గత 2 దినాలు మనం యెహోషువ గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. In last 2 days, we learned about Joshua. ఈ రోజు కూడా ఇంకా కొన్ని సంగతులు మనం యెహోషువ గురించి నేర్చుకుందాం. Today, we will learn more about Joshua. యెహోషువ ఎలాంటి యుద్ధాలు చేశాడో మనం నేర్చుకుందాం. We learned about the battle fought by Joshua. ఎరికోను హాయిని జయించారు. They got victory over Jericho and Ai. వారు ఆ పట్టణాన్ని దేవుని శక్తి ద్వారా దేవుని బలం ద్వారా వారు గెలిచేస్తున్నారు. They got the cities through the power of God. ఆ తరువాత యెహోషువ ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏబాలు అనే కొండ దగ్గరికి తీసుకొని వచ్చాడు. Joshua led all Israelites to the Mount Ebal. అక్కడ దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారంగా ఒక బలిపీఠాన్ని యెహోషువ కడతాడు. They built an altar which God has commanded to Moses. ఈ ఏబాలు కొండ మీద ఇనుప పనిముట్టు తగలని కారు రాళ్లతో ఒక బలిపీఠంను కడతాడు. They built an altar of unequal stone on the Mount of Ebal. దాని మీద దేవునికి దహన బలులు అర్పిస్తాడు. They offered burnt offerings to the altar. ఆ తర్వాత ఆ దేవుని ధర్మశాస్త్ర ప్రతిని రాళ్ళ మీద రాయిస్తాడు. They wrote on the stones a copy of law. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా అక్కడ నిలవబెట్టి ధర్మశాస్త్ర గ్రంథంలోని శాప వచనాలు దీవెన వచనాలన్నీ కూడా చదువుతాడు. And he read
the blessings and curses in front of all Israelites. ఒక్క మాట కూడా విడవకుండా అన్నీ కూడా చదువుతాడు. He didn't left any word that Moses had commanded to Joshua. అన్నీ చదివేశాడు. He read all the words. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి ధర్మశాస్త్రం గురించి బోధించిన వాడుగా ఉంటున్నాడు. In this way, Joshua taught all the commandments of Moses. ఇదైన తర్వాత ఏం జరిగిందంటే కనాన్ దేశంలో ఉన్న 7 జాతుల వాళ్ళందరూ కూడా మరి యెహోషువ చేసిన దాన్ని విని వాళ్ళు యుద్ధం చేయడానికి కూడి వచ్చారు. All the 7 tribes of Canaan gathered together to fight against Israelites. ఈలోపు మరి ఆ ప్రాంతంలో గిబియోనీయులు అనే వాళ్ళు ఉన్నారు. There were Gibeonites in that place. వాళ్ళు యెహోషువ చేసిన యుద్ధాల గురించి తెలుసుకొని యెహోషువతో సంధి చేసుకోవడానికి వచ్చారు. They came to make covenant with them. ఈ గిబియోనీయులు మేము చాలా దూరం నుంచి వచ్చాం కాబట్టి మనతో నిబంధన చేయాలని యెహోషువతో చెప్తారు. Gibeonites are speaking with Joshua, but we have came from far place, so make a covenant with us. వాళ్ళు చెప్పిన మాటలన్నీ నమ్మేసి యెహోషువ వాళ్ళతో నిబంధన చేసేస్తాడు. Joshua believed them and make covenant with them. అయితే 3 దినాల తర్వాత తెలుస్తుంది వారి మధ్యలోనే నివసించేవారని. But after 3 days he came to know that they were staying in their place. అయితే నిబంధన చేసేసరికి అప్పుడు ఇంక ఏమీ చేయలేకపోయినాడు. He had made a covenant, so he could not do anything. కాబట్టి వారిని శపించేస్తాడు. He cursed them. మీరు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఉంటారు అని చెప్పేసి చెప్తాడు. He made them as servants, cutters and water drawers. ఈ సంగతులు అయిన తర్వాత యెరూషలేము రాజుకు ఈ విషయాలన్నీ కూడా తెలుపబడతాయి. And the king of Jerusalem came to know all these things. యెహోషువ యెరికోను హాయిని జయించిన సంగతి, He was so afraid of Israelites because of the battles made on Jericho and Ai. అదే రీతిగా గిబియోనీయులతో నిబంధన చేసుకున్న విషయం కూడా. And as well as the covenant made by Gibeonites. ఈ గిబియోనీయులు ఎంతో బలవంతులు. అలాంటి వారే యెహోషువతో నిబంధన చేసుకున్నారు. Gibeonites are strong people, but they could not stand before Joshua and made a covenant with Joshua. అని ఈ యెరూషలేము రాజు ఏం చేస్తాడంటే ఇంకా 4 రాజులతో కలిసి గిబియోనీయుల మీదకి యుద్ధానికి వెళ్తాడు. Now king of Jerusalem with other 4 kings went against Gibeonites. గిబియోనీయులు యెహోషువకి ఈ విధంగా వర్తమానం పంపిస్తారు. Gibeonites are sending message to Joshua. అమోరీయుల రాజులందరూ కూడా కూడి మా మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు. All the king of Amorites came to battle against us, కాబట్టి నీవు మాకు సహాయం చేయాలి. and you have to help us. అప్పుడు యెహోషువ ఇశ్రాయేలు అందరూ కూడా గిల్గాల్ నుంచి బయలుదేరి వెళ్తారు. And all the Israelites with Joshua started from Gilgal. దేవుడు వారికి చెప్తారు, నీవు వారికి భయపడొద్దు, వారిని నీకు అప్పగించి ఉన్నానని చెప్తారు. God said to Joshua, "Do not fear, that I have delivered them into your hands." యెహోషువ గిల్గాల్లోని రాత్రంతా కూడా ప్రయాణం చేసి వెళ్తారు. Joshua marched up all night from Gilgal. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అమోరీయులను వారి చేతికి అప్పగిస్తాడు. God delivered Amorites into their hands. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వింటుండగా యెహోషువ ఈ మాటలు పలుకుతాడు. And Joshua began to speak before all Israelites. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యాషేరు గ్రంథంలో రాయబడింది. Sun stand at Gibeon and moon in the valley of Ayaron. And the sun stood still and the moon stopped, and the nation took vengeance on their enemies. ఈ సంగతి ఎక్కడైనా జరిగే విషయమేనా? సూర్యుడు తూర్పున ఉదయిస్తే మళ్ళీ పడమర అస్తమిస్తాడు. Sun will rise in the east and sets in west. చంద్రుడు కూడా అంతే. Even moon too. అయితే ఇక్కడ యెహోషువ సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడు. But Joshua stopped sun and moon. అవి ప్రయాణం మొదలెడితే అవతల వెళ్ళేంత వరకు అలాగా రౌండ్గా తిరుగుతూనే ఉంటాయి సూర్యుడు చంద్రుడు. They will rotate continuously. అయితే దేవుడు యెహోషువ ప్రార్థన ఆలకించి సూర్యుడు చంద్రులను కూడా అలాగ మధ్యలో నిలిపేశాడు.
But God heard prayer of Joshua and stopped the sun and moon. పరిశుద్ధ గ్రంథములో ఈ విధంగా రాయబడింది. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో, యెహోవా ఒక నరుని మనవి విన్న ఆ దినం వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతనే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధము చేసెను. The word of God says in Joshua chapter 10 and verse 14, there has been no day like it before or since, and the Lord heeded the voice of man, and the Lord fought for Israel. కాబట్టి దేవుడు ఆ దినాన అటువంటి గొప్ప కార్యం చేశాడు. So God made a miracle in that day. ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విషయం అనుగ్రహింపజేస్తాడు. God gave great victory to Israelites. ఎంత గొప్ప జన సమూహం ఉన్నప్పటికీ కూడా వారి మీద మరి యెహోషువ జయం పొందాడు. Even there were a great multitude, Joshua could get victory over them. ఎలాగంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా. Only because of the prayer made by Joshua. ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకునే రీతిగా యెహోవానే ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేశాడు. As the written word of God, God had battled on behalf of Israelites. కాబట్టి ఈ విధంగా వారు కనాన్ దేశం అంతటి కూడా స్వతంత్రించుకుంటాడు. In this way, they could conquer all the Canaan. దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేసి ఉంటున్నాడు. God made a covenant with Abraham, Isaac, and Jacob. ఈ ఇశ్రాయేలు ప్రజలు వారి సంతానమే. And Israelites are the descendants of them. కానాను దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు. I will give the Canaan as an inheritance. కాబట్టి యెహోషువ దినాల్లో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుంటున్నాడు. And God fulfilled the promise in the days of Joshua. దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని ఎప్పటికీ కూడా తప్పిపోకుండా ఆయన నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. God never fails to fulfill His promises. ఇశ్రాయేల్ ప్రజలకు ఆ దేశాలంతా కూడా స్వాస్థ్యంగా ఇచ్చాడు. God gave all the land of Canaan as an inheritance to His people. యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలకు ఆ దేశాన్ని అంతా కూడా పంచి పెడతాడు. Joshua divided and distributed all the land of Canaan to Israelites. అతడు ఇంకా చాలా వృద్ధుడైపోతాడు. Now he became an old man. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా తిరిగి సమకూర్చి And he gathered all the Israelites. వాటితో తిరిగి ఈ విధంగా మాట్లాడతాడు. And he is speaking with Israelites. నేను ఎన్ని సంవత్సరాలు మీ ముందు నడిచాను, ఇప్పుడు నేను ముసలివాడైపోయాను. Already all these days now I am an old man. తిరిగి ఇశ్రాయేల్ ప్రజలందరినీ షెకెములో వారిని పిలువనంపుతారు. He gathered all the Israelites in Shechem. వారు దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు When they were in the presence of God, యెహోషువ అనేకమైన సంగతులు మాట్లాడతాడు. Joshua taught them many things. మీ పితరులు అంతకు మునుపు యూఫ్రటీస్ నది అవతల ఉన్నారు. Your fathers were beyond the Euphrates. దేవుడు అబ్రహామును పిలిచాడు. God called Abraham. ఇసాకు యాకోబులను ఏర్పాటు చేసుకున్నాడు. He chose Isaac and Jacob. ఇశ్రాయేలుతో నిబంధన చేసి ఉంటున్నాడు. He made a covenant with Israelites. ఈ విధంగా చరిత్ర అంతా కూడా వారితో చెప్తూ వస్తాడు. In this way, he remembered all the history of Israelites. ఆ తర్వాత యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్తాడు. 24వ అధ్యాయము 15వ వచనం, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచినరా, మీరు ఎవరిని సేవించెదరో? నది అతని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీల దేశంలో మీరు నివసించున్నారు, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకున్నది, మీరెవరిని సేవింపకోరినను నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అనెను. We can see in Joshua 24:15, and if it is evil in your eyes to serve the Lord, choose this day whom you will serve, whether the gods your father served in the region beyond the river, the gods of the Amorites in whose land you dwell. But as for me and my house, we will serve the Lord. కాబట్టి యెహోషువ ఒక గట్టి తీర్మానంతో ఉన్నాడు. Joshua is with a strong determination. మీరు ఎవరిని సేవించినప్పటికీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదము. But as for me and my family, we will serve the Lord. ఎందుకంటే దేవుడు ఎటువంటి గొప్పవాడో అతని జీవితంలో అతను గుర్తెరిగాడు. He came to know about God in his life. దేవుడు అద్భుతములను ఆశ్చర్యములను చేయవాడని గుర్తెరిగాడు. He came to know that God will make mighty and wonders. ప్రార్థన ఆలకించువాడని గుర్తెరిగాడు. He is the one who hears prayer.
తన జీవితంలో అనుభవపూర్వకంగా ఆయనను గుర్తించాడు కాబట్టి ఈ మాట చెప్పగలుగుతున్నాడు. By experience, he came to know all these things. కాబట్టి మనం కూడా ఈనాడు దేవుణ్ణి అనుభవపూర్వకంగా ఎరగవలసిన వారంగా ఉన్నాం. Today, we have to know God with our experience. మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని దేవుని చేతికి అప్పచెప్పవలసిన వారంగా ఉంటున్నాం. We should submit everything in our life ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. because He is an Almighty God. ఈ విషయాన్ని మనము అనుభవపూర్వకంగా ఎరుగుతూనే మనం తెలుసుకోగలం. We can know only by experience. మన సొంతంగా మనము ఏది కూడా చేయడానికి ముందుకు వెళ్ళకూడదు. We should not go with our own knowledge. మన జీవితంలో కూడా ఎదుర్కొనే ప్రతి పరిస్థితి విషయంలో దేవునికి అప్పచెప్పినప్పుడు When we submit everything before God, యెహోషువ జీవితంలో ఎటువంటి గొప్ప విజయాలు పొందడం మనం కూడా పొందగలం. we can also get victories like Joshua. ఆ విధంగా ప్రార్థన చేసుకుందామా? Shall we pray in that way? యెహోషువ గురించి ఈ 3 దినాలు నేర్చుకున్నంతగా In these 3 days, we learned about Joshua. ప్రతి విషయంలో యెహోషువ దేవునిపై ఏ విధంగా ఆధారపడాడో మనం కూడా ఆ విధంగానే ఆధారపడదాం. We should depend on God as Joshua did. అప్పుడు మనం దేవుని గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోగలం. Then we can know many things about God. కాబట్టి మనం విడివక దేవుని యొక్క ధర్మశాస్త్రం లేకపోతే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాల్సిన వారంగా ఉన్నాం. We have to read Bible every day. ఇందులో దేవుని గురించిన అనేకమైన విషయాలు ఉన్నాయి. There are many things about God in దేవుని the గురించి book. మనం పూర్తిగా తెలుసుకోవాలంటే బైబిల్ని చదవాలి. We have to read Bible to know more about God. ఈ దినము కంటక వాక్యము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. Today's memory verse is Joshua chapter 24 and verse 14. ఇవి చెప్పబడిన ఈ వాక్యం అంతా కూడా మీరు ఇంకా జాగ్రత్తగా దాన్ని ధ్యానించండి. And meditate more upon these words. దేవుడు యెహోషువకి ఎట్టి కృప చూపించాడు, మన విషయంలో కూడా ఆ విధంగా సహాయం చేయని వారు. May God show His grace upon us as He showed upon Joshua. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. May God bless you. ప్రార్థన చేసుకుందాం. Shall we? ప్రేమల మా ప్రభువా, పరిశుద్ధమైన దేవా, ఘనమైన శ్రేష్టమైన నామమున పొందుతున్న స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ 3 దినములు కూడా తల్లి నీవు అద్భుతంగా చూపిన కృపను బట్టి మీకు ఎంత వందనములు, నీ వాక్యమును వెల్లడింప చేసిన విధానం బట్టి మీకు ఎంత వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు తండ్రి, నువ్వు ఎప్పటికి కూడా మారినవాడు, నెరవేర్చేవాడు. అందుని బట్టి నీకు ఎంత వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రేమల మా ప్రభువా, బిడ్డైన అందరూ కూడా తండ్రి నీ వాగ్దానం పొంది వారు తమ జీవితంలో వాటిని తండ్రి నెరవేర్చబట్టు చూచుటకు మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. మా ప్రభువా తండ్రి, మరి ఈ దినంలో కూడా వీళ్ళని మీరే భద్రపరచండి, ప్రతి కీడు నష్టం తప్పించి తండ్రి నీ సన్నిధిలో వారు తండ్రి మీ ఎదురు బాగుతులు కలిగి వారి ఎదురులాగా మీకు కృపను సహాయంగా కోరుకుంటున్నాం. ఇంతవరకు చేసిన నీ కార్యములన్నిటి కూడా నీకు ఎంతో వదనములు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. సాంగ్ నెంబర్ 124. Praise the Lord, bless God in His sanctuary. Praise the Lord, bless God in His sanctuary. Praise the Lord, bless God in His sanctuary. Praise Him in the moment of His power. Praise Him for His mighty acts. Praise Him for His excellent greatness. Praise Him for His mighty acts. Praise Him for His excellent greatness. Praise Him for His excellent greatness. Praise the Lord, praise God in His sanctuary. Praise the Lord, praise God in His sanctuary. Praise the Lord, praise God in His sanctuary. Praise Him in the moment of His power. Praise Him with the sound of the trumpet. Praise Him with the Sabaoth call. Praise Him with the sound of the trumpet. Praise Him with the Sabaoth call. Praise Him with the Sabaoth call. Praise the Lord, praise God in His sanctuary. Praise the Lord, praise God in His sanctuary. Praise the Lord, praise God in His sanctuary. Praise Him in the moment
ನಂಬಿಕೆಯಿಂದಲೇ ಅವರು 7 ದಿವಸಗಳ ತನಕ ಯೆರಿಕೋ ಪಟ್ಟಣದ ಗೋಡೆಗಳನ್ನು ಸುತ್ತಿದ ಮೇಲೆ ಅವು ಬಿದ್ದವು. ನಂಬಿಕೆಯಿಂದಲೇ ರಹಬಳೆಂಬ ಸೂಳೆಯ ಗೂಢಚಾರನನ್ನು ಸಮಾಧಾನವಾಗಿ ಸೇರಿಸಿಕೊಂಡು ನಂಬದವರೊಂದಿಗೆ ನಾಶವಾಗಲಿಲ್ಲ. ఎబ్రియలు 11వ అధ్యాయం 30-31. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రహబోను వేశ్య వెగుల వారికి సమాధానముగా చేర్చునందున అవిధేయులతో పాటు నశింపకపోయెను.